ఎలక్షన్ల ముందు మరి ఆ రోజు రైతుకు కులము మతము పార్టీ ఉంటుందా? రాజకీయం ఉంటుందా రైతుకు? రాజకీయం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కేవలం రైతులే అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ ఆర్మూర్ అడ్డ ఉద్యమాల గడ్డ. గతంలో ఏ ఉద్యమం చాలైనా కానీ ఇక్కడ ఐక్యకార్యాచరణలో ప్రభాకర్ ఉన్నాడు, మన లింగారెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా 18 మంది మన పేర్లు చెప్పాలంటే అంత ఉద్యమకారులు. చెప్తే రామాయణం, వింటే మహాభారతం. ఆర్మూర్ కథ. ఎలక్షన్ల ముందుగా పొండ్రి అంటే అత్తవాయి రుణం తెచ్చుకునే, కోడలు వాయి రుణం తెచ్చుకునే, కొడుకు వాయి రుణం తెచ్చుకునే, భర్త వాయి రుణం తెచ్చుకునే, ఒక్కొక్క ఇంట్లో ఎన్నో బాధలు కూడా 5-6 లక్షలు తెచ్చుకొని ఏ పనులు చేసుకుంటారో ఆ పనులు చేసుకుంటాం. చేసుకోలేదా? ఎక్కడ ఒక్కసారి 2 లక్షలు, మామ పేరు మీద 2 లక్షలు, చెల్లె పేరు మీద 1 లక్ష, బావ పేరు మీద 2 లక్షలు, 7 లక్షలు ఇట్లా రైతులంతా తెచ్చుకున్నారు. 49,000 కోట్లు ఉన్నదని తేలింది. మీరు 17,000 కోట్లు, 7,000 కోట్లు, ఎంత అబద్ధం మాట. ఎన్ని కోట్లు ఉన్నాయి? రైతుల కోడకు పాకున్నట్టే కదా. నేను వేరే రైతు, తాత వేరే రైతు, అమ్మ వేరే రైతు, కానీ అందరూ ఒక రైతు కాదు కదా. నువ్వు ఏ రైతులకు చెప్పినావు? మొత్తం రైతులకు ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయలు ఏ పేరు మీద ఉన్నా ఆ పేరు మీద ఎత్తాను. కొత్త డ్రామా పెడతా ఉన్నారు. 49,000 కోట్లు వాస్తవం కాదా? ఎలక్షన్ల ముందు అంబేద్కర్ సాక్షిగా నువ్వే స్థితిలో ప్రమాణం చేసి 41,650 కోట్లను అన్నవా లేదా? ఇంకా ఉంటే కూడా పోయి తీసుకొచ్చుకొని ఉరుకురి తీసుకురండి అని చెప్పి అన్నరా? మళ్ళా 41,000 కోట్లు పోయి మొన్న ఎంపీ ఎలక్షన్ లో 31,000 కోట్లు. వీళ్ళందరూ ఓడగొట్టుని మేము ఇస్తామని చెప్పిన మాట వాస్తవం కాదు. మళ్ళా క్యాబినెట్ లో తీర్మానం చేసింది 26,000 కోట్లు. మనిషి అన్నాడు గిన్నిటిలో మాట్లాడతాడా? 26,000 కోట్లు పోయి దానికన్నా ఉందామని చెప్పి మనలు సరైన సినిమా ఇంకొకళ్ళు బతికిపోవడం తర్వాత చూసుకుందాం పోరాటం అన్నారు. 26,000 కోట్లు అన్నారు. మళ్ళా 26,000 ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ లో పెట్టుకొని 17,670 కోట్లు. ఒకటే మాట, 17,670 కోట్లు అన్నారా?